హలో అందరికీ, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మాతో పాటు మీరు బాగున్నారనుకుంటున్నాం. ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. ఏంటితో చూద్దామా? మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని బాగా మరిగించాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ మరిగాక ఉల్లిగడ్డ వేసుకొని బాగా మరగనిచ్చి బాగా వేగిన తర్వాత తగినంత సాల్ట్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా తిప్పుకొని కలదిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేయాలండి. మూత పెట్టేసిన తర్వాత బాగా వేగాక ఇవన్నీ కొంచెం పేస్టీగా తయారైన తర్వాత కొంచెం మెత్తగా అవుతాయండి. అన్ని ముక్కలు అన్నీ కలిసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అందులో కొంచెం అడుగంటకుండా చూసుకోవాలండి. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 స్పూన్స్ వేసుకోండి. మేము ఎక్కువ మటన్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 5-6 స్పూన్స్ వేసుకున్నామండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనకి టేస్ట్ కూడా బాగా వస్తుందండి యాడ్ చేసుకునే దాన్ని బట్టి. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి లైట్గా, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. ఎక్కువ పసుపు వేసుకుంటే మొత్తం పసుపు వాసన వస్తుందండి. లైట్గా వేసుకుందామండి. ఉప్పు సరిపోకపోతే మీరు అప్పుడే టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. తర్వాత అలా పసుపు వేసిన తర్వాత అంతా కలగా తిప్పుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. అక్కడ అడుగంటుతుంది చూడండి, అలా అడుగంటకుండా మనం కాన్షియస్గా ఉండి తిప్పుకోవాలండి. ఆ లోపు మటన్ని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మటన్ని దీంట్లో వేసేసుకోవాలండి. మటన్ మేమైతే ఎక్కువ చేసుకున్నామండి, అందరికీ పెడదామని చెప్పి. ఆ రోజు మా ఊర్లో తిరునాళ్ళు అయితే మటన్ కోసారండి, మేకను కోసుకున్నాం మేము. మటన్ చేసామండి. అక్కడ వంట చేసేది మా అమ్మగారండి. కానీ ఆ రోజు మాత్రం మంచి వర్షం అండి, బాగా వర్షం పడిపోయింది. ఆ వర్షంలో మేము చాలా ఎంజాయ్ చేసామండి, వేడివేడిగా మటన్ తింటూ. చాలా చల్లగా బయట సన్న చినుకులతో బాగా ఎంజాయ్ చేసామండి. చుట్టాలందరూ వచ్చారు. బాబాయ్ అండి అక్కడ తిప్పేది, హెల్ప్ చేస్తున్నాడు పాపం. మేము తిప్పుతుంటే చూడలేక సరే నేను హెల్ప్ చేస్తానని వచ్చి హెల్ప్ చేస్తున్నాడండి. చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తాడో. మా బాబాయ్ ఇలాంటి వాటిల్లో బాగా హెల్ప్ చేస్తారండి. ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తారండి. సరే అండి, అలా అయిపోయిన తర్వాత అంతా క్యాప్ పెట్టేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత కారము, గరం మసాలా, మటన్ మసాలా ఇవన్నీ వేసుకొని తిప్పుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తగిలించుకుంటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్